నాగర్ కర్నూల్ జిల్లాలోని వినియోగదారులందరికీ నా మనస్సుమాంజలి. ఈ యొక్క నాగర్ కర్నూల్లో వినియోగదారుల యొక్క అవగాహన సదస్సును నవంబర్ 3వ తారీఖు నాడున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వినియోగదారులకు విద్యుత్ సరఫరా గురించి కానీ, విద్యుత్ అంతరాయాల గురించి కానీ, తర్వాత సర్వీస్ రిలీజ్ గురించి కానీ, వారి సమస్యలపైన అవగాహన ఏర్పాటు చేసే నిమిత్తము ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా చెప్పడం ఏంటంటే ఈ యొక్క విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏవైనా రిపేర్కి వచ్చినప్పుడు, కాలిపోయినప్పుడు రైతులు తమ సొంత ఖర్చుల మీద ట్రాక్టర్ల మీద కానీ లేదా ఇతరత్ర వెహికల్ మీద కానీ తీసుకొచ్చి ఎస్పీఎం షెడ్కి తీసుకొచ్చినప్పుడు వారికి కనీస పక్షంగా 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్క రైతుకు చేసే ఒక విన్నపం ఏమిటంటే వారు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డును ఎవరి సర్వీస్ పేరు మీద ఉందో ఆ సర్వీస్ పేరు ఉన్న వ్యక్తి యొక్క ఆధార్ కార్డును మరియు బ్యాంక్ యొక్క పాస్బుక్ మొదటి పేజీని జిరాక్స్ కాపీని తీసుకొచ్చి ఇచ్చినట్లయితే వారికి సకాలం లోపల అంటే ఆ నెల లోపల వారికి ఆ 1000 రూపాయల నుంచి 1500 రూపాయలకు డిపార్ట్మెంట్ యొక్క రూల్స్ ప్రకారము అందజేయడం జరుగుతుంది. డైరెక్ట్గా వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సదుపాయాన్ని ప్రతి ఒక్క వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా మా గౌరవనీయులైన మా ఎస్సీ గారు కేవీఎన్ రెడ్డి గారు యొక్క ఆదేశానుసారము జిల్లాలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లైన్ మ్యాన్కి, ప్రతి ఒక్క ఏఈకి ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. ఏమిటంటే వారి యొక్క పనిచేసే పరిధిలో డిటిఆర్లు తగినంత ఎత్తులో లేకపోతే పశువులు మనుషులు చనిపోయే విధంగా డిటిఆర్లు ఉండిన పక్షంలో వాటిని సర్కిల్ ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారికి తగినంతగా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్లింత్ రైజ్ చేసుకొని డిటిఆర్ల హైట్ పెంచుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వినియోగదారులు ఎవరికైనా సరే వారి యొక్క నివాస ప్రాంతంలో కానీ, అగ్రికల్చర్ అంటే వాళ్ళ యొక్క పొలాల్లో కానీ, ఎక్కడన్నా కానీ డౌన్ సైడ్ ఏదైనా ఉండి ప్రమాదకరంగా ఉన్నట్లయితే వాటిని కన్సర్న్ ఏఈ దృష్టికి తీసుకురండి. అదేవిధంగా మీ డికేఎస్ తరఫున కావచ్చు, లేకపోతే మీ యొక్క ఏ పరిధిలో అయినా సరే మాకు సర్కిల్ ఆఫీసుకి కానీ, ఏడీ గారికి కానీ, డిఈ గారికి కానీ తెలియజేసినట్లయితే వారికి తగిన విధంగా న్యాయం చేకూర్చి ప్లింత్ రైజ్ చేసి డిటిఆర్ యొక్క హైట్ పెంచినట్లయితే, ట్రాన్స్ఫార్మర్ హైట్ పెంచినట్లయితే ప్రమాదాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరూ మీ యొక్క దృష్టి సారించి ప్రమాద యొక్క నివారణలో పాల్పంచుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. అంతేకాకుండా వినియోగదారులకు ఏవైనా లూజ్ లైన్స్ ఉండి ఇంటర్మీడియట్ పోల్స్ లేకపోవడం మూలంగా రైతులకు ఏదైనా ప్రమాదకరంగా మారినా, లేకపోతే వినియోగదారులకు ప్రమాదకరంగా మారినా దాని లాంగిట్యూడ్ అక్షాంశము రేఖాంశము రికార్డ్ చేసి మీరు కన్సర్న్ ఏఈకి ఇచ్చినట్లయితే దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ పోల్ను వేయడానికి అవకాశం ఉంటుంది. మీరు యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వినియోగదారులందరికీ మెరుగైన యొక్క సేవలు అందించడమే, నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ యొక్క విద్యుత్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యమని పేర్కొంటున్నాము. పెట్టుకోండి. FOMS అనే ఒక యాప్ వచ్చింది మా దగ్గర. అది యాప్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు ట్విట్టర్లో పెడుతున్న కదా కంప్లైంట్స్, అది ఎంత సిఎండి గారి యొక్క దూరదృష్టి ఎట్లా ఉందంటే ఈ ఫీడర్ ఎన్నిసార్లు స్లిప్ అయింది.